గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు ఏబిఎన్ బేఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్. ఇవాళ మనం థర్డ్ సెమిస్టర్లో ఉన్న స్టాటిస్టికల్ మెథడ్స్ లెక్చర్ నెంబర్ 7 అన్నది చూస్తున్నాం అండి. లెక్చర్ నెంబర్ 6లో మనం కొరిలేషన్ కోఎఫిషియంట్, దాని యొక్క ప్రాపర్టీసు, ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లము మనం నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనం నేర్చుకోబోయేది టాపిక్ ఏంటంటే స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, అయితే మనం ఇదివరకు క్లాస్లో నేర్చుకున్నది ఏంటండి, అది కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అండి. అది ఏంటండి, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్. దాన్నే ఇంకో మాట అంటారని చెప్పుకున్నామండి, అదేంటండి ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ కూడా అని కూడా అంటారండి. కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్నే ఇంకొక మాట ఏంటంటే ప్రొడక్ట్ మూమెంట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అని కూడా పిలుస్తారు. అయితే వినండి, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డేటాను మాత్రమే స్టడీ చేస్తుందండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డేటా అంటే -∞ to +∞ రేంజ్ ఉన్న డేటాని స్టడీ చేస్తుందండి. ఓకే, అయితే దీంట్లో ఉన్న డీమెరిట్ ఏదైతే ఉందో ఆ డీమెరిట్ని ఓవర్కమ్ చేయడానికి ఈ స్పియర్మెన్ అన్న ఏం కనుక్కున్నాడంటే ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది కనుక్కున్నాడు. ఓకే, అయితే కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ డేటా ఎక్కువగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అయ్యేటప్పుడు ఇది ఓన్లీ క్వాంటిటేటివ్ డేటాకి మాత్రమే సరిపోతుందండి. క్వాంటిటేటివ్ డేటాని మాత్రమే స్టడీ చేస్తుంది. క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటంటే న్యూమరికల్ ఫ్యాక్ట్స్లో ఉన్న డేటాని ఏమంటారు, క్వాంటిటేటివ్ డేటాని మాత్రమే ఎక్కువగా స్టడీ చేస్తుందండి. ఇదేంటిది, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది. అయితే ఇందులో ఉన్న డీమెరిట్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మ్యాన్ అని ఆయన 1904 సంవత్సరంలో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం జరిగిందండి. దీన్ని ఏంటంటే ఇది కూడా చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మ్యాన్ అని కొత్త విషయం ఏంటంటే అది కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది క్వాలిటేటివ్ డేటాకు కూడా చెయ్యొచ్చు అని విషయాన్ని ఈయన ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. ఓకే, క్వాలిటేటివ్ డేటా అంటే క్వాలిటేటివ్ డేటాలో ఏముంటాయి, ఇట్స్ కంటైన్స్ యాట్రిబ్యూట్స్. క్వాలిటేటివ్ డేటా ఈజ్ నథింగ్ బట్ యాట్రిబ్యూట్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయగలిగిన డేటాని ఏమంటారు, క్వాంటిటేటివ్ డేటా అంటారు. అంటే మెజర్ చేయగలిగే డేటా. ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేని డేటాని ఏమంటారంటే క్వాలిటేటివ్ డేటా అంటారు. అయితే ఈ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, బ్యూటీ, హానెస్ట్, ఓకే, కైండ్, సోల్, ఇవన్నీ ఏమవుతాయి క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. గుడ్, బ్యాడ్, ఇవన్నీ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అవుతాయి. ఇలాంటి క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న డేటాని క్వాంటిటేటివ్ కింద మార్చుకుని కొరిలేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటారంటే అయితే వినండి ఒకసారి, క్వాలిటేటివ్ డేటాని క్వాంటిటేటివ్ డేటా కింద ఎంత మార్చుకుంటారంటే ర్యాంక్స్ రూపంలో మార్చుకుంటారండి. ఎలా మార్చుకుంటారండి, ర్యాంక్స్ రూపంలో మార్చుకుని కొరిలేషన్ సహసంబంధం ఎంతైతే ఉందో
టెస్ట్ చేస్తారండి. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారంటే స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ అని మనకి చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఈ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది ఎలా వస్తుంది, ఏంటి, దాని యొక్క డెరివేషను ఇవన్నీ మనం ఇప్పుడు స్టడీ చేద్దామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బాగా అర్థమవుతుందండి. మన కాలేజీలో కానీ బయట కాలేజీలో కానీ బ్యూటీ కాంటెస్ట్ అన్నది కండక్ట్ చేశారు. ఓకే, ఏం కాంటెస్ట్ అండి ఇది? బ్యూటీ కాంటెస్ట్ అన్నది కండక్ట్ చేస్తే దానికి ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే 89 మందిని సెలెక్ట్ చేశారు. ఓకే, 89 మందిని సెలెక్ట్ చేశారు ఒక బ్యూటీ కాంటెస్ట్కి. అయితే బ్యూటీ అన్నది ఏ క్యారెక్టరిస్టిక్ అండి? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్, క్వాంటిటేటివ్ క్యారెక్టరిస్టిక్? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. అందం అన్నది ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేమండి. ఓకే, అందం అన్నదే ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేం. కాబట్టి ఇదే డేటా క్వాలిటేటివ్ డేటా. అయితే 89 మంది పార్టిసిపేట్ చేశారు. 89 మెంబర్స్ పార్టిసిపెంట్స్. 89 మెంబర్స్ పార్టిసిపెంట్స్లో మనకి 89 మంది పాల్గొంటే 89 మందికి ప్రైజ్లు ఇచ్చేస్తారండి. 89 మెంబర్స్కి ప్రైజెస్ ఇవ్వరండి. ఓకే, పార్టిసిపేషన్ అది. ఓకే, అందులో 89 మందిలో ఒకళ్ళనే తీస్తారండి. అందంగా ఉన్న వాళ్ళని ఒకళ్ళనే తీస్తారు. అయితే ఇలాగా 89 మెంబర్స్కి మనం ఒక కాంపిటీషన్ అన్నది కండక్ట్ చేస్తామండి. ఒక కాంపిటీషన్ అన్నది కండక్ట్ చేస్తాం. కాంపిటీషన్ కండక్ట్ చేసేటప్పుడు కాంపిటీషన్లో ఎవరుంటారు? జడ్జెస్ ఉంటారు, న్యాయ నిర్ణేతలు ఉంటారు. న్యాయ నిర్ణేతలు డిసైడ్ చేస్తారు. 89 మెంబర్స్లో ఒకరిని మాత్రమే చేస్తారు. ఓకే, ఆ జడ్జెస్ అన్నవాళ్ళు ఆ 89 మెంబర్స్కి ఏమి ఇస్తారంటే ర్యాంక్స్ ఇస్తారండి. ఏమిస్తారు? ర్యాంక్స్. ఓకే, ర్యాంక్స్ ఎలా ఇస్తారండి? ఆ 89 మెంబర్స్ యొక్క అందం, నెక్స్ట్ ఆ 89 మెంబర్స్ యొక్క సామాజికంగా వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళు బయట సోషల్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఏమిస్తారండి? ర్యాంక్స్ ఇస్తారు. ర్యాంక్స్ అనేవి ఎలా ఉంటాయి? ర్యాంక్స్ న్యూమరికల్గా ఉంటాయండి, లేదంటే క్వాలిటేటివ్ కింద ఉంటాయా? ర్యాంక్స్ అనేవి ఎందులోకి వస్తాయి? క్వాంటిటేటివ్లోకి వస్తాయండి, న్యూమరికల్ ఫ్యాక్టర్స్లోకి వస్తాయి. క్వాంటిటేటివ్ కింద ఇది కన్వర్ట్ అవుతుంది. క్వాంటిటేటివ్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఏం వాడారండి? ర్యాంక్స్ వాడారు. ఏం వాడారండి? ర్యాంక్స్. హైయెస్ట్ ప్రయారిటీ నుంచి లీస్ట్ ప్రయారిటీ వరకు ఉన్నదాన్ని ఏమంటారంటే ర్యాంక్ అంటారండి. ఓకే, హైయెస్ట్ ప్రయారిటీ నుంచి లీస్ట్ ప్రయారిటీ వరకు ఏముంటాయి? ర్యాంక్స్ ఉంటాయి. అయితే ఆ ర్యాంక్స్కి మనం ఇతను ఏం కట్టారంటే కొరిలేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేశాడండి. ఏం ఫైండ్ అవుట్ చేశాడు? కొరిలేషన్ అన్నది ఫైండ్ అవుట్ చేశాడు. అంటే ఆ ర్యాంక్స్ మధ్యన సహసంబంధం ఎలా ఉంది అంటే, సహసంబంధం ఎలా ఉందంటే అర్థం ఏంటి? జడ్జెస్ యొక్క ఒపీనియన్, అందం విషయంలో జడ్జెస్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది అంటే, ఏ ఇద్దరి మధ్య జడ్జెస్ యొక్క ఒపీనియన్ ఒకేలాగా ఉందా అన్నది చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ ఉన్నారు. 89 పార్టిసిపెంట్స్లో ఒక జడ్జి ఏమో ఒక అమ్మాయి అందంగా ఉందన్నారు, ఇంకో జడ్జి ఏమో ఇంకొక అమ్మాయి అందంగా అన్నారు. ఓకే, అయితే ఎక్కువ మంది జడ్జెస్ ఎవరికైతే ఓటేశారో, ఎవరినైతే ఎక్కువగా రికమెండ్ చేశారో అప్పుడు ఆ జడ్జెస్ మధ్య ఏమున్నట్టండి? కొరిలేషన్ ఉన్నట్టండి. ఏమున్నట్టండి? కొరిలేషన్ అనేది ఉన్నట్టు. ఓకే, అలాంటి కొరిలేషన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం స్పియర్మెన్, చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మెన్ అయిన ఒక కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేశాడండి. దాన్ని రోతో డినోట్ చేసుకుంటాం. దేంతో డినోట్ చేసుకుంటాం? రోతో డినోట్ చేసుకుంటాం. రో ఈజ్ ఈక్వల్ టు, రో అంటారండి దీన్ని, రో ఈజ్ ఈక్వల్ టు 1 - 6 into summation d square by n into n square minus 1. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. అయితే
ఈ స్పియర్మ్యాన్ అన్న ఆయన ర్యాంక్ కొరిలేషను చేసేటప్పుడు ఇతనికి కొన్ని విషయాలు, కొన్ని కేసెస్ అన్నవి అరైజ్ అయినాయి. ఏంటంటే ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు, అన్ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు, టైడ్ ర్యాంక్స్ వచ్చినప్పుడు. ఓకే, ఏంటంటే కేసెస్? ఫస్ట్ ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ కేసు ఏంటండి? అన్ఈక్వల్ ర్యాంక్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటండి? ఈక్వల్ అన్ఈక్వల్ టైడ్ ర్యాంక్స్ వచ్చినప్పుడు. ఓకే, ఇలాంటి కేసెస్ అన్నవి అరైజ్ అయినాయండి. వీటిలన్నిటికీ అతను మంచిగా సొల్యూషన్ అనేది వెతకడం జరిగిందండి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు చెప్పండి, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వల్ల యూజ్ ఏంటి? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్లో ఉన్న వాటిల్ని ఎందులో మార్చుకుంటామండి? ర్యాంక్స్ కింద మార్చుకుని క్వాంటిటేటివ్ కింద మనం ప్రజెంట్ చేస్తాం. ఆ క్వాంటిటేటివ్ కింద వచ్చిన ర్యాంక్స్కి మనం ఏం కడతాం? కొరిలేషన్ అనేది కడతాం. ర్యాంక్స్ కొరిలేషన్ అంటే దాని మీనింగ్ ఏంటండి? ఏ ఇద్దరు జడ్జెస్ యొక్క ఒపీనియన్ దగ్గరగా ఉంది, నీరెస్ట్ అప్రోచ్ ఏ ఇద్దరు జడ్జెస్ మధ్య ఉందో చూసుకోవడాన్ని మనం ఏం వాడతాం? స్పియర్మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది వాడతామండి. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు ρ = 1 - x సమ్మేషన్ d² n × n² - 1 అన్నది ఏ విధంగా వచ్చింది, దాని యొక్క డెరివేషన్ ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, కొరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది ఏ డేటాకి యూజ్ చేస్తామండి? బైవేరియట్ డేటాకి యూజ్ చేస్తామండి. కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏ డేటాకి యూజ్ చేస్తాం? ఎక్కువగా బైవేరియట్ డేటాకి యూజ్ చేస్తాం. అయితే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ కూడా దేనికి యూజ్ చేస్తాం? బైవేరియట్ డేటాకే యూజ్ చేస్తామండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్ వై అన్న 2 వేరియబుల్స్ ఉన్నాయంటే 2 వేరియబుల్స్ అన్నవి తీసుకున్నప్పుడు ఇది డేటాని ఏమంటారు? బైవేరియట్ డేటా అంటారండి. దీన్ని ఏమంటారు? బైవేరియట్ డేటా. ఒక్కటే అబ్జర్వ్ చేయండి, రెండింటికి అయ్యే తీసుకున్నాం మనం. అంటే రెండు ఒకదానికి సంబంధించినవే. ఆ ఐ అంటే ఏంటి? బ్యూటీ. ఇందాక చెప్పుకున్నాం కదండి, బ్యూటీ విషయంలో 2 వేరియబుల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, ఇద్దరి మధ్యన మనం ర్యాంక్స్ అన్నది ఇచ్చుకున్నాం. ఇక్కడ ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ ఎంత అండి? 1 to n అనేది తీసుకున్నప్పుడు ఓకే, ఎక్స్కి ర్యాంక్స్ ఉంటాయి, వైకి ర్యాంక్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ మనం కొరిలేషన్ కోఎఫిషియంట్కి సాధారణంగా ఫార్ములా ఏంటండి? కొవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఓకే, కొవేరియన్స్ ఆఫ్ x, y బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. అయితే మనకి కొవేరియన్స్ ఆఫ్ x, y ఏ విధంగా వస్తుందండి? 1/n సమ్మేషన్ x ఇంటూ వై మైనస్ x బార్ ఇంటూ వై బార్. ఓకే, అయితే x బార్ అంటే ఇక్కడ మనకి ఏంటండి? 1/n సమ్మేషన్ xi. ఓకే, 1/n సమ్మేషన్ xi అంటే అర్థం ఏంటండి? ఐ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ ఎంత తీసుకున్నాం? 1 to n అని తీసుకున్నాం. అంటే అర్థం ఏంటి? 1 + 2 + n పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి n. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి సమ్ చేస్తే ఎంత వస్తుందండి? 1/n. దీని అర్థం ఏంటండి? n × n + 1/2. ఓకే, n క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందండి? n + 1/2. ఇది ఏంటండి? ఇది x బార్ చేసినప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ వై బార్ కూడా ఎంత అవుతుంది? సేమ్ కదా, వై బార్లో కూడా ఎన్ని ఉన్నాయి? n పార్టిసిపెంట్స్ ఉన్నారు. వై బార్లో కూడా, వైలో కూడా ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు? n పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి వై బార్ ఏమవుతుంది? సేమ్ సిమిలర్లీ అంటే 1/n సమ్మేషన్ వై వస్తుంది. వై అంటే ఎంత? 1 + 2 + n ఎంత అవుతుంది? ఫార్ములా n + 1/2. ఓకే, నెక్స్ట్ కోవేరియన్స్కి x బార్ వై బార్లు చూసాం. సిగ్మా ఎక్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. సిగ్మా ఎక్స్కి ఎక్స్లో ఫార్ములా ఏంటంటే సమ్మేషన్ xi మైనస్
ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి ఏమవుతుంది, 1/n సమిషన్ xi స్క్వేర్ మైనస్ 1/n ఇంటూ n అంటే ఇది అవుతుంది ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వస్తుందండి, ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమిషన్ xi స్క్వేర్ అండి ఏం తీసుకున్నాం, i తీసుకున్నాం అంటే ఎంత అవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ n ప్లస్ n స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి, n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n. దీని ఫార్ములా ఎంతండి, స్క్వేర్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్ ఎంత ఫార్ములా, n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6. ఓకే, మైనస్ ఇది ఎంత అవుతుంది, n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/n. చూడండి n క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది, m ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 మైనస్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4, n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఈ రెండిట్లోనూ మనం చూడండి n ప్లస్ 1/2ని కామన్ తీసామనుకోండి ఏమవుతుంది, ఇక్కడ 2n ప్లస్ 1/3 3 2 6 మైనస్ ఇదేమవుతుంది m ప్లస్ 1/2. ఓకే, ఎల్సిఎం చేయండి, m ప్లస్ 1/2 దీనికి ఏమవుతుంది 6 ఎల్సిఎం 2 ఇంటూ 2 ఎంతండి 4n ప్లస్ 2 మైనస్ ఇదేమవుతుంది 3n మైనస్ 3. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలండి. ఓకే, ఇవాళ కొంతమంది అడిగారండి, సార్ మీరు క్లాస్ చెప్తున్నప్పుడు నోట్ చేసుకోవాలండి అని అడుగుతున్నారు. కంపల్సరీ రన్నింగ్ నోట్స్ ఒకటి పెట్టుకుని ఆ రన్నింగ్ నోట్స్లో నోట్ చేసుకుంటే మీకు రేపు పొద్దున్న ఈ కాన్సెప్ట్ని మనం నోట్స్ ఇచ్చినప్పుడు ఈ రన్నింగ్ నోట్స్ పక్కన పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, అది చూసుకోండి. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, n ప్లస్ 1/2. ఇందులో చూడండి 4nలోంచి 3n తీసేస్తే ఎంతండి, n 2 మైనస్ 3 అంటే ఎంతండి, -1/6. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఎంత అవుతుందండి, n స్క్వేర్ మైనస్ 1/12. ఇది ఏంటండి, ఇది సిగ్మా ఎక్స్ స్క్వేర్, సారీ అండి సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇది సిగ్మా ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ వస్తుంది. ఓకే, సిగ్మా ఎక్స్ స్క్వేర్. సిమిలర్లీ ఇలా ఇదే విధంగా సిగ్మా వై స్క్వేర్ వాల్యూ కూడా ఎంత అవుతుందండి, n స్క్వేర్ మైనస్ 1/12 అవుతుంది. సేమ్ అండి, ఎందుకంటే వైకి కూడా ఏ వాడుతున్నాం, ఐ వేరియబులే వాడుతున్నాం అండి. ఓకే, ఇది విషయం. నెక్స్ట్ ఇప్పుడు సిగ్మా ఎక్స్ సిగ్మా వై కట్టాం. నెక్స్ట్ కోరిలేషన్ అనేది కోవేరియన్స్ అనేది రావాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే xi నాట్ ఈక్వల్ టు yi అనేది తీసుకుందామండి. అంటే xi వేరే డేటా, yi అనేది వేరే డేటా. ఇలాంటి విషయం వచ్చినప్పుడు దీని ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే dA అనేది ఎజ్యూమ్ చేసుకుంటామండి. ఓకే, లెట్ us suppose that dA అన్నది తీసుకుంటామండి. dA అంటే xi మైనస్ yi అని అర్థం. dA అంటే ఏంటండి, xi మైనస్ yi. dA ఈజ్ నథింగ్ బట్ డీవియేషన్ బిట్వీన్ x అండ్ y వేరియబుల్స్. dA అన్నది xi మైనస్ y అన్నది తీసుకున్నాం. ఒకసారి దీన్ని dA ఈజ్ ఈక్వల్ xi మైనస్ y అని ఎలా రాసుకుంటారంటే xi మైనస్ x బారు, ఓకే, ప్లస్ x బార్ మైనస్ yi. మైనస్ x బార్ ప్లస్ x బార్ క్యాన్సిల్ అయిపోతే xi మైనస్ y కదండి. ఓకే, అయితే మనం ఇందాక ఒకటి చూసాం, మీన్ కట్టేటప్పుడు y బార్ ఎంత వచ్చింది, n ప్లస్ 1/2 వచ్చింది. సేమ్ సిమిలర్లీ x బార్ కూడా ఎంత వచ్చింది, n ప్లస్ 1/2 వచ్చింది. కాబట్టి ఇక్కడ x బార్ అన్నా y బార్ అన్నా మీనింగ్ ఒకటేనండి. అయితే x బార్ ప్లేస్లో ఏం తీసుకుంటాం అంటే y బార్ అని తీసుకుంటాం. xi మైనస్ x బారు ప్లస్ y బార్ మైనస్ yi.
తీసుకున్నాం అండి. దీన్ని రివర్స్ చేస్తే ఇది ఎందుకు రాసుకున్నాం అంటే సిన్స్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు వై బార్, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు వై బార్ కాబట్టి ఈ విధంగా తీసుకుని దీన్ని ఎలా రాసుకుంటాం అంటే xi మైనస్ ఎక్స్ బారు మైనస్ కామన్ తీయండి, ఓకే, xi మైనస్ ఎక్స్ బారు మైనస్ కామన్ తీస్తే yi మైనస్ వై బార్, ఈ విధంగా మనం రాసుకుంటాం అండి. నెక్స్ట్ చూడండి, బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ మల్టిప్లై with 1/n and taking summation we get, ఓకే, ఇక్కడ 3 అప్లై చేస్తున్నాం చూడండి. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి మల్టిప్లై చేసి దాన్ని 1/n చేత మనం చేసుకుని టేకింగ్ సమ్మేషన్ అనేది తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది డిఐ స్క్వేర్ అవుతుంది, ఓకే, డిఐ స్క్వేర్ అవుతుంది. సమ్మేషన్ తీసుకోవాలి, సమ్మేషన్ డిఐ స్క్వేర్, టేకింగ్ ఎంతండి 1/n చేత మల్టిప్లై చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/n సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ మైనస్ yi మైనస్ వై బార్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది వచ్చింది. ఇది ఏ ఫార్మాట్లో ఉందో ఒకసారి చూసుకోండి, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది 1/n సమ్మేషన్ ఏ స్క్వేర్ కదా xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 1/n సమ్మేషన్ yi మైనస్ వై బార్ హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఎంతండి 2ab, మైనస్ 2ab అంటే దాన్ని కూడా ఎంత చేత మల్టిప్లై చేయాలి, 2 ఇంటూ 1/n ఎంత అవుతుంది 2/n, 2 ఇంటూ 1/n ఎంత అవుతుంది 2/n సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ yi మైనస్ వై బార్, xi మైనస్ ఎక్స్ బార్ yi మైనస్ వై బార్. ఒకసారి చూడండి, సిగ్మా ఎక్స్ స్క్వేర్కి ఫార్ములా ఏం రాసుకున్నారండి 1/n సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అని రాసుకున్నారు. కాబట్టి ఈ నొటేషన్ అంతటి బదులు మనం ఏం రాసుకుంటాం సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనేది రాసుకుంటాం, ఓకే, ప్లస్ 1/n సమ్మేషన్ yi మైనస్ వై బార్ ప్లస్లో ఏం రాసుకున్నాం అండి సిగ్మా వై స్క్వేర్ రాసుకున్నాం, సిగ్మా వై స్క్వేర్ అనేది రాసుకున్నాం, మైనస్ 2/n ఇంటూ ఇదంతటిని మనం ఏం రాసుకుంటాం అంటే కోవేరియన్స్ అనేది రాసుకుంటాం అండి. అంటే 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది రాసుకుంటాం, xi కామా వై, మీ భాషలోనే చెప్దాం. ఈ నొటేషన్ అనేది రాసుకున్నాం అండి. సమ్మేషన్ డిఐ స్క్వేర్ బదులు దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు n స్క్వేర్ మైనస్ 1/12, సిగ్మా వై స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందండి n స్క్వేర్ మైనస్ 1/12, ఇది సిమిలర్లీ కదండి, ఓకే, మైనస్ 2 ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ xy అంటే మీకు చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ r ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంతండి కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఇప్పుడు కోవేరియన్స్ ఆఫ్ xy కావాలంటే ఏమవుతుంది r ఇంటూ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై, సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. అర్థమైందండి, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా బట్టి రాసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 1/12
ఎన్ స్క్వేర్ మైనస్ 1/12 మైనస్ 2 ఇంటూ ఆర్. ఇక్కడ ఎక్స్ వై అన్నవి సేమ్ వేరియబుల్స్ అండి. ఎక్స్ వై అన్నవి ఏంటండి, సేమ్ వేరియబుల్స్. ఎందుకంటే ఎక్స్కి సిగ్మా ఎక్స్ ఎంత వచ్చిందో వైకి కూడా అంతే ఉంది కాబట్టి ఒకటే తీసుకుంటామండి. ఎన్ స్క్వేర్ మైనస్ 1/12 అన్నదే తీసుకుంటామండి. ఎన్ స్క్వేర్ మైనస్ 1/24 అని తీసుకోమండి. ఓకే, అది అవుతుందండి. ఎన్ స్క్వేర్ మైనస్ 1/12 అన్నది తీసుకుంటాం. ఎందుకంటే సిగ్మా ఎక్స్ సిగ్మా వై సేమ్ వాల్యూస్ కాబట్టి ఎన్ స్క్వేర్ మైనస్ 1/12 అని తీసుకున్నాం. ఎందుకంటే వేరియన్స్ అయిపోయింది. ఏమైపోయింది, కోవేరియన్స్ వల్ల ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, వేరియన్స్ అయిపోయింది. ఎందుకంటే రెండు వాల్యూస్ ఒకటే, సిగ్మా ఎక్స్ ఎంత అయితే వచ్చిందో సిగ్మా వై కూడా అంతే వచ్చింది కాబట్టి రెండిట్లోనూ ఎర్రర్ ఒకటే కాబట్టి రెండిట్లో ఎర్రర్ ఒకటే తీసుకుంటామండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులోంచి ఎన్ స్క్వేర్ మైనస్ 1/6ని కామన్ తీసామండి. 6ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 1/2 ప్లస్ 1/2 మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. ఓకే, ఎన్ స్క్వేర్ మైనస్ 1/6ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత అవుతుంది, ఆర్ వస్తుందండి. 2r/2 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది, ఆర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. 1/n సమ్మేషన్ డిఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 అంటే ఎంతండి, 1. ఎన్ స్క్వేర్ మైనస్ 1/6 ఇంటూ 1 మైనస్ ఆర్ ఎంత వచ్చిందండి, 1 మైనస్ ఆర్ అన్నది రావడం జరిగింది. ఓకే, ఈ 6ని ఇవతలవైపు తీసుకొచ్చేయండి. 6 సమ్మేషన్ డి స్క్వేర్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఆర్. ఓకే, దేర్ ఫోర్ 1 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ కూడా ఎదువైపు వస్తే ఎంత, ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1, ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. దేర్ ఫోర్ ఇదేంటంటే 1 మైనస్ ఆర్ వాల్యూ, ఆర్ వాల్యూ రావాలి, మైనస్ ఆర్ వాల్యూ ఏమవుతుంది, 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది, మైనస్ 1. బోత్ సైడ్స్ మైనస్ చేత మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1 మైనస్ 6 సమ్మేషన్ డిఐ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1 విచ్ ఈజ్ ది రిక్వైర్డ్ స్పియర్మ్యాన్ కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ ఫార్ములా, కోఎఫిషియంట్ ఫార్ములా. ఓకే, ఇది అయితే ఇక్కడ మనం ఆర్ అన్నమండి రాసుకునేటప్పుడు ఈ ఆర్ని ఎలా రాసుకుంటాం, రో అని చెప్పి తీసుకుంటాం అండి. ఏం తీసుకుంటాం అండి, రో అని చెప్పి తీసుకోవాలి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, స్పియర్మ్యాన్ కరిలేషన్ కోఎఫిషియంట్ అన్నది దేని ద్వారా వచ్చింది, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా వచ్చిందండి. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని ఆర్ తోటి డినోట్ చేసుకో, అక్కడ ఆర్ తోటి డినోట్ చేసుకుంటే ఇక్కడ ఆర్ తోటి, రెండు ఆర్ తోటి డినోట్ చేసుకో కాబట్టి ఇది కొరిలేషన్ కోఎఫిషియంట్, కార్ల్ పియర్సన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ మేము ఆర్ తోటి, దీన్ని స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ దేంతో డినోట్ చేసుకుంటాం, రో తోటి డినోట్ చేసుకోవడం జరుగుతుందండి. ఓకే, ఇదండి ఈ క్లాసు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.